ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. ఆలయ ద్వారములారా తలుపులు తెరవండి, తెరచిన తలుపులారా ప్రభువును పిలవండి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. ఆలయ ద్వారములారా ఆకాశానంతే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసేడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. ఆకాశానంతే ప్రభు కీర్తి శిఖరాన్ని మోసేడి పుణ్యఫలం పొందిన ధన్యులుగా. అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా, అభిషిక్త హస్తములారా మమ్మేలు కాపరులారా సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. సుస్వాగత గానాలతో ఆహ్వానం పలకండి, అభినందన హృదయాలతో బలి పూజలు పాల్గొనుడి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు సలిబిండ్ల జ్ఞానారెడ్డి మరియు తెరేస కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, సలిబిండ్ల చిన్న ఇన్నారెడ్డి, స్లీవమ్మ, శ్యామల మర్రెడ్డి, షౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉడుముల షౌరెడ్డి, మరియ థామస్, నవ్య కీర్తన, స్నేహ ఎంజలినా, సలిబిండ్ల ప్రేమ్ కుమార్ రెడ్డి, ఆనంద, ఎస్ మేరీ జైన్ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి తలంపుల కోసం ప్రార్థించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మిత్రాసనం, మిర్యాలగూడ విచారణ, కీర్తిశేషులు మాదాను షౌరీలమ్మ, కీర్తిశేషులు మాదాను జోసఫ్, బాలరాజు ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదాను జోసఫ్ రాజు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మహారాణిపేట విచారణ, కీర్తిశేషులు ఆడారి పుష్పనాథం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ఆడారి నక్షత్ర నీలవేణి కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనవరాళ్ళు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, సహాయమాత పుణ్యక్షేత్రం, కీర్తిశేషులు శ్రీమతి ముమ్ముడి లూర్దమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఉత్తాన యేసుక్రీస్తు మరియు జపమాల మాత పేరిట శ్రీ ఉప్పు జోజయ్య, బాలశౌరీలు మరియు కొచ్చెర్ల అన్నమ్మగారుల కుటుంబం గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం,
మరియాపురం విచారణ. కూకట్ల జోజప్ప గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కూకట్ల దానమ్మ గారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కెనడాలో 8వ పుట్టినరోజు జరుపుకుంటున్న గుండ్లపల్లి విహాన్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జ్ఞానం, మంచి భవిష్యత్తు మరియు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలిపూజ బాలయేసు పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం కొండమల్లెపల్లి విచారణ. కీర్తిశేషులు బత్తుల రాజమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు సిస్టర్ బత్తుల జోస్ఫిన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాదే అంజిల్ రెడ్డి, ఫాతిమా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రభుదాసుడైన అసీసీపురి పునీత ఫ్రాన్సిస్ తన స్వగృహమును, తన పిత్రాతి జీతమైన ఆస్తిని పరిత్యజించి దారిద్ర్యమును అవలంబించి నిరుపేదగా జీవించెను. కానీ సర్వేశ్వరుడు అతనిని ఘనుని చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ తన అతి ప్రియమైన ముద్దు బిడ్డగా పిలువబడే పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క పండుగను స్మరణ చేసుకుంటూ ఉంది. పునీత ఫ్రాన్సిస్ గారు పునీతులందరిలో కూడా శ్రేష్ఠుడుగా పరిగణింపబడుతూ ఉన్నారు. తల్లి శ్రీసభ పునీత ఫ్రాన్సిస్ గారికి ఇచ్చిన ఒక బిరుదు ఏమిటి అంటే, ఈయన అపర క్రీస్తు, మరో క్రీస్తు. ఎందుకని ఈయనను అపరక్రీస్తుగా అభివర్ణించింది అంటే, ఆయన క్రీస్తుని పోలి నడుచుకొని ఉన్నాడు. క్రీస్తు యొక్క అడుగు జాడలలో ఆయన నడిచాడు. వాక్యమే తన ప్రామాణికముగా పెట్టుకుని వాక్యాన్ని ఆయన భుజించి ఆయన అంటాడు, వాక్యము నా నోటికి మధురముగా ఉంది, నేను ఈ వాక్యములాగా మారిపోవాలి అని ఆశపడుతున్నాను అని అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ పునీత ఫ్రాన్సిస్ గారి యొక్క పండుగను జరుపుకుంటున్న మనము ఆయన వలె మనము కూడా దేవునికి ఇష్టలుగా జీవించాలి అంటే, ఆయన వలె మనము కూడా దేవునికి ప్రియమైన వారిగా ఉండాలి అంటే, మన జీవితంలో చేసిన పొరపాట్లు, తప్పిదాలు క్షమించమని ప్రభు ముందు ఒప్పుకొని లొంగిపోదాం. ఆయన మనలను ఉన్నతమైన వానిగా తీర్చిదిద్దడానికి మనలను మనము సమర్పించుకుని క్షమాపణ కోసం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదరుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, పునీత అసీసి ఫ్రాన్సిస్ను నీవు అనుగ్రహించి అతడు వినయములలోనూ పేదరికములోనూ క్రీస్తుని పోలి జీవించినట్లు చిత్తగించితివి. పునీత అసీసు పురి ఫ్రాన్సిస్ అడుగుజాడలలో పయనించి మేము కూడా నీ కుమారుణ్ణి అనుసరింతుముగాక. మేము నిజమైన పరస్పర ప్రేమతో జీవింపగలుగునట్లు మమ్ము దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1వ వచనము 12వ వచనం నుంచి 21వ వచనం వరకు, మరియు 40వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం వరకు. ప్రభువు తుఫానుల నుండి యోబుతో ఇట్లు పలికెను. యోబు, నీవెన్నడైనను దినమును ఆజ్ఞాపించి అది వేకువన కొనివచ్చినట్లు చేయగలిగితివా? ఉదయక్రమముగా భూమిని ఆక్రమించుకొని దుర్మార్గులను తమ స్థావరాల నుండి వెళ్ళగొట్టినట్లుగా ఆజ్ఞలు ఇయ్యగలిగితివా? ఉదయము వెలుగొందగా మెట్ట పల్లములు బట్టలలోని మడతల వలె మట్టి మీద వేసిన ముద్రల వలె స్పష్టముగా కనిపించును. వేకువ వెలుగు దుష్టుల పొగరు అణచి వారి దౌష్ట్యములను తుదముట్టించును. నీవు సముద్రముల జన్మస్థలమును కాంచితివా? సాగరముల గర్భమున సంచరించితివా? మాతృలోక ద్వారములను వీక్షించితివా? ఆ చీకటి లోక ద్వారపాలకులను కనుగొంటివా? ఈ లోకమెంత విశాలమైనదో నీకు తెలియనా? తెలియనేని నాకు జవాబు చెప్పుము. తేజస్సు నివాసం ఎక్కడున్నది? తమస్సు గృహం ఎక్కడున్నది? నీవు ఆ చీకటి వెలుగులను వాని గమ్యస్థానములకు పంపగలవా? మరలా వారిని పూర్వస్థానముకు తీసుకుని రాగలవా? ఈ కార్యములెల్లా చేయగలుగుదువేని? నీవు ఆ ప్రకృతి శక్తులు పుట్టినప్పుడే పుట్టి ఉందువు, ఇప్పుడు చాలా వయోవృద్ధుడై ఉందువు కూడా. యోబు ప్రభుతో ఇట్లనెను, నేను తెలివి మాలిన పలుకులు పలికి తిని ఇప్పుడు నీకు జవాబు చెప్పలేను కనుక మౌనము వహింతును. నేనొకసారి మాట్లాడి తిని మరలా మాట్లాడను, ఒక్కసారి కంటే అధికముగా సంభాషింపను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు, నీవు నన్ను పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చున్నటయు లేచుటయు నీకు తెలియను. నీవు దూరము నుండియే నా ఆలోచనలను గుర్తుపట్టుదువు. నన్ను నడుచుచున్నను పరుండియున్నను నీవు నన్ను గమనింతువు. నా కార్యములల్లా నీకు తెలియను. అందరూ ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? నీ సమక్షం నుండి ఎచ్చటికి పారిపోగలను? నేను గగనముకు ఎక్కిపోయినచో నీవు అచట ఉందువు, పాతాళమున పరుండి ఉన్నచో అచట ఉందువు. అందరూ ప్రభు ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను నీవు అచట నీ చేతితో నన్ను నడిపింతువు, నీ కుడి చేతితో నన్ను ఆదుకొందువు. అందరూ ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. నాలో ప్రతి అణువు నీవే సృజించితివి, మాతృగర్భమున నన్ను రూపొందించితివి. నీవు నన్ను అద్భుతముగా కలుగజేసిన భీకరుడవు కనుక నేను నీకు వందనములు అర్పింతును. నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి, అది నాకు బాగా తెలియను. అందరూ ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము. ప్రభు శాశ్వత మార్గమున నన్ను నడిపింపుము.
వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలి సుస్వరము. నీ వాక్యమనిన నాకెంతో ప్రీతికరము, నీ నామమనిన నాలోన మెదిలి సుస్వరము. నా దృష్టికి నీ వాక్యము సంతోషమునిచ్చును, నా త్రోవకు నీ వాక్యము వెలుగును చూపించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. నీతులుకా గారు రాసిన క్రీస్తువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 10వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు. యేసు, అయ్యో కొరాజీనుపురమా నీకు అనర్థము, అయ్యో బెత్సైదాపురమా నీకు అనర్థము. మీ మధ్య చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణవాసులు ఎప్పుడో పశ్చాత్తాపడుచు గోనె పట్టలు ధరించి బూడిద పూసుకుని ఉండేడు వారే. కానీ తీర్పు దినమున మీ గతి కంటే తూరు సీదోనుల గతి ఓర్వదగినదిగా ఉండును. ఓ కఫర్నాముపురమా, నీవు ఆకాశం అంటదలిచితివా, నీవు పాతాళమునకు పడదోయబడుదువు. మీ మాట ఆలకించువాడు నా మాటను ఆలకించును, మేము నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల దివ్య పూజా బలిలో మనము ప్రత్యేకముగా మన యొక్క కుటుంబాలలో శాంతి కోసం, మన జీవితాలలో మనశ్శాంతి కోసం ప్రార్థన చేద్దాం. ఈరోజు పునీత అసిసిపుర ఫ్రాన్సిస్ గారి యొక్క పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఫ్రాన్సిస్ గారు శాంతికి ఆయన పాలక పునీతునిగా ఉన్నారు. ప్రపంచం దేనికోసమైనా ప్రాకులాడుతూ ఉందంటే, దేనినైనా సంపాదించుకోవాలని ప్రయత్నము చేస్తూ ఉంది అంటే అది శాంతి. ఈ లోకంలో మనిషికి ఏది ఉన్నా శాంతి లేకపోతే ఆయనకు నెమ్మది ఉండదు. మనము నెమ్మదిని కలిగి ఉండాలి అంటే మనము మనశ్శాంతితో నింపబడాలి. అది మనం ఎప్పుడైతే దేవునికి లోబడి జీవిస్తామో, ఆయన యొక్క అత్యున్నతమైన గొప్పతనాన్ని మనము గ్రహించగలుగుతూ ఉంటామో, అప్పుడు మనము ఆయనకు లొంగి లోబడి వినయ విధేయతలతో మాట్లాడడం నేర్చుకుంటూ ఉంటాం. అదే విషయాన్ని ఈరోజు మొదటి పట్టణంలో మనము చూస్తూ ఉన్నాం. మొదటి పట్టణంలో యోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని ప్రశ్నలను యోబుకు సంధిస్తూ ఉన్నాడు, వేస్తూ ఉన్నాడు. యోబు ఆ ప్రశ్నలకు సమాధానము చెప్పలేక ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువా, నేను మౌనముగా ఉండాలి అని తలంచితిని. దేవునితో వాదించి దేవుని ప్రశ్నలకు సమాధానము చెప్పి ఏ మానవుడు గెలవగలడు? అందుకే మనకు పునీత పౌలు గారు ఒక మాట చెబుతూ ఉన్నారు, దేవుని యొక్క అమాయకత్వం మన తెలివి కంటే చాలా గొప్పది అని. మన తెలివి కంటే చాలా గొప్పది. కాబట్టి మనము దేవునికి సలహాలు ఇచ్చేటంతటి వాడము కాము. మనము ఆయన యొక్క సార్వభౌమాధికారానికి, సర్వశక్తిమంతుడైన దేవునికి మనం ఎప్పుడైతే వినయ విధేయతలతో ఉంటామో, మన జీవితంలో కావలసింది మనము సంపాదించుకుంటాం. అలాంటి గొప్ప వినయము, గొప్ప విధేయత
అనేది ఫ్రాన్సిస్ గారి జీవితంలో మనము చూస్తూ ఉన్నాం. ఈ ఫ్రాన్సిస్ గారు రోము పట్టణానికి దగ్గరలో ఉన్న అసిసి అనే ఒక పట్టణంలో ఇటలీ దేశంలో పుట్టారు. 12వ శతాబ్దంలో ఆయన జన్మించాడు. వాళ్ళ తండ్రి బట్టల వ్యాపారి, తల్లి సాధారణ గృహిణి. ఆమె భక్తి పారవశ్యాలతో దేవుణ్ణి ఆరాధిస్తూ బిడ్డలను కూడా ఆ మార్గములో వాక్యములో నిలబడాలని ఆమె ఆశపడుతూ ప్రార్థనలు నేర్పించేది. కానీ ఫ్రాన్సిస్ గారు దినదినము వయస్సులో పెరుగుతూ ఉన్న రోజులలో ఆనాటి యువతతో కలిసి ఆయన వీధులలో తిరుగుతూ ఉండేవాడు. అనేక రకాల వాయిద్యాలు వాయిస్తూ అనేక రకాల అల్లరి చిల్లరి చేష్టలు చేస్తూ ఆయన తన బాల్యాన్ని గడిపాడు. ఎంతో తుంటరివాడు, కానీ పాపము చేయనివాడు. ఈరోజు సమాజంలో యువతీ యువకులు ఏం చేస్తూ ఉన్నారో మనము ఒకసారి ప్రశ్నించుకోవాలి. మన తుంటరి పనులు మన తల్లిదండ్రులకు సమాజానికి ఇష్టమవుతూ ఉంటాయి. ఇప్పుడు మన పాపములో జారిపోకుండా ఉన్నంత వరకు అల్లరి చేయడం మనకు ఆహ్లాదాన్ని ఇస్తూ ఉంది. అల్లరితో పాటు మన జీవితాన్ని అల్లరి పాలు చేసుకోకుండా చూసుకోవాలి. కాబట్టి ఫ్రాన్సిస్ గారు కూడా అల్లరి పనులు చేసేవాడు, కానీ తన జీవితాన్ని ఒక్కసారిగా పరిశీలించుకున్నప్పుడు, ప్రభువు ఫ్రాన్సిస్ని దర్శించినప్పుడు, కలలో ఫ్రాన్సిస్కి ఒక ప్రశ్నను వేసినప్పుడు ఈ ఫ్రాన్సిస్ కూడా దేవునికి వినయ విధేయతలు చూపించి ఆయన తన జీవిత చివరి గడియ వరకు కూడా ఆయనను అంటిపెట్టుకుని జీవించాడు. అదే ఈనాటి సువిశేష భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు తన దగ్గర ఉన్న 72 మంది శిష్యులను పిలిచి ఒక మాట చెబుతూ ఉన్నారు. ఇదిగో, నేను చేస్తూ ఉన్న ఈ అద్భుత కార్యాలు, ఈ మంచి పనులు, ఈ సమాజము బాగుపడాలనే నాకున్న ఈ ఉద్దేశాలు, ఈ కార్యాలు నేను టైరు సీదోనులో చేసుంటే బాగుండేది. ఈ బెత్సయిదా కొరాజీం ఉందే, అందులో యూదులు ఉన్నారు, దేవునికి తెలిసిన ప్రజలు ఉన్నారు, దేవుడంటే భయభక్తులు చూపించవలసిన ప్రజలు ఉన్నారు. కానీ వారి యొక్క హృదయాలు కఠినముగా ఉన్నవి. ఈరోజు ఈ ప్రశ్న మనము కూడా వేసుకోవాలి. మన గుండె, మన జీవితం, మన ప్రవర్తన కఠినమైపోయిందా? ఇతరులను చూసి మనం ఏ విధముగా స్పందిస్తూ ఉన్నాం? రాయి లాంటి గుండె కలిగి ఎలాంటి స్పందన లేకుండా, చివరికి దేవుడంటే కూడా లెక్క లేకుండా, గర్వమనే ఒక పాపభూయిష్టమైన ఆలోచనలతో మనము బ్రతికేస్తూ ఉన్నామేమో. ఒకసారి దేవుని వైపు తిరిగి చూద్దాం. ఫ్రాన్సిస్ గారికి ఈనాటి సువిశేషంలో ఒక మాట గుండెను తాకింది. ఆయన గుండె స్పందనను ఆ వాక్యముతో పెనవేసుకుని ఆయన జీవితాంతము ఆయన అలా నిలబడిపోయాడు. క్రీస్తు కోసం, క్రీస్తు చూపించిన కల్వరి ప్రేమ కోసం. ఆయనకు నచ్చిన మాట ఏమిటి అంటే, ఇదిగో, ఈ చిన్నవానిలో ఎవరినైనా మీరు అంగీకరించినట్లయితే నన్ను అంగీకరించినట్లయితే నా తండ్రిని అంగీకరించినట్లు, దేవుని యొక్క అధికారాన్ని అంగీకరించినట్లు, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినట్లు. అంటే మనము ఎప్పుడైతే మన దగ్గర ఉన్న చిన్నవారిని హత్తుకుంటామో, వారికి మనము చేయవలసిన సహాయాన్ని చేయడానికి ముందుకొచ్చి సిద్ధపడుతూ ఉంటామో, అది దేవునికి చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ చివరి దినాన, ఆ తీర్పు దినాన ప్రభు ఇలా అంటాడు, ఇదిగో, నేను వస్త్రహీనుడనై ఉన్నప్పుడు నాకు నువ్వు వస్త్రాలు ఇచ్చావు, నేను ఆకలిగొని ఉన్నప్పుడు ఆహారం పెట్టావు, దప్పికగొని ఉన్నప్పుడు దాహానికి ఇచ్చావు, నేను అనారోగ్యముతో ఉన్నప్పుడు నన్ను పరామర్శించావు,
నేను బాధలో, కష్టాలలో, ఇబ్బందులలో, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను పలకరించడానికి వచ్చావు. ప్రియ దేవుని బిడ్డ, ఫ్రాన్సిస్ ఇవన్నీ తన జీవితంలో నెరవేర్చాడు. ఆ 12వ శతాబ్దంలో ఇంకా సైన్స్ ప్రపంచంలో పెరగని రోజుల్లో కుష్టి రోగము అనేది మానవ జాతికి వచ్చిన ఒక మహమ్మారిగా తయారైన రోజులు. ఈ కుష్టి రోగులను ఊరుకు దూరముగా వెలివేసేవారు. అంటరాని వారని, నీచులని, పాపాత్ములని ఒక ముద్ర వేసి వారిని ఎగతాళి చేసేవారు, గేలి చేసేవారు, ఊరిలోకి రానిచ్చేవారు కాదు. ఆ కుష్టి రోగులు ఊరు బయట చెట్ల కింద ఆకలితో అలమటిస్తూ తన శరీరానికున్న ఆ పుండ్లలో నుంచి వస్తున్న రసిని పురుగులను బాధకు తట్టుకోలేక ఏడుస్తూ పెడబొబ్బలు పెడుతూ మేము శపించబడిన వారము అని చనిపోతూ ఉన్న రోజులు అవి. ఆ సమయంలో ఫ్రాన్సిస్ గారు వీళ్ళు కదా చిన్న బిడ్డలు, వీరు కదా సమాజములో నీచముగా, అంటరాని వారిగా, తుచ్చులుగా చూస్తూ ఉన్నవారు. కాబట్టి వీళ్ళని నేను స్వీకరించినట్లయితే నా ప్రభువు, సిలువలో వేలాడుతూ ఉన్న ప్రభువును, ఆ గాయపడిన ప్రభువును, రక్తసిక్తమైన ప్రభువును, గాయాల పాలై ముండ్ల కిరీటముతో ఆయన సిలువలో మరణ వేదనలో మనుషుల కోసం ప్రాణత్యాగము చేసిన నా ప్రభువును నేను చూస్తూ ఉన్నాను అని ఆ ఊరు చివర ఉన్న ఆ కుష్టి రోగుల మధ్యకు వెళ్ళి వారికి గాయాలు కడగడం మొదలుపెట్టాడు. గాయాలకు నూనె పోసి మందు పెట్టి కట్టడం మొదలుపెట్టాడు. వాళ్ళకి భోజనం తినిపించడం మొదలుపెట్టాడు. వారితో ఆయన సహవాసము చేశాడు. ఆయన సంఘాన్ని వారితో కట్టుకున్నాడు. ఆనాడు ఆ యూరప్ ప్రాంతమంతా, అసిసిపురమంతా ఫ్రాన్సిస్ గారిని చూసి ఒక్కసారిగా హడలెత్తిపోయింది. ఆయనలో ఉన్న మార్పు, ఆయనలో ఉన్న పరివర్తన, క్రీస్తు కోసం ఆయన పడే తపన, ఆ సిలువలో వేలాడుతూ ఉన్న క్రీస్తును ఈ ఫ్రాన్సిస్ ఇంతగా ప్రేమించాడా అని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉన్నారు. ఆ రోజు సెప్టెంబర్ 17, 800 సంవత్సరాల క్రితం లవర్నా అనే కొండ మీద ఆయన ఉపవాస దీక్షలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు తెల్లవారుజామున దేవుని దూత ఆయనకు పంచగాయాలను సిలువ ముద్రతో ఆయనను ముద్రించింది. అందుకే ఫ్రాన్సిస్ ఈ కథోలిక తిరుసభకు ముద్దు బిడ్డగా, ప్రాణప్రియుడిగా మారాడు. ఈరోజు అంతటి మహోన్నతుని యొక్క పండుగను జరుపుకుంటున్న మనము మన జీవితంలో కూడా ఈ లోకములో ఎన్నిక లేని వారిని, పనికి మాలిన వారిని, పాపాత్ములని, ఎగతాళి చేస్తూ ఉన్నవారిని, అంటరాని వారిగా ఉన్నవారిని మనము ఆదరించినట్లయితే వారిలో ఉన్న దేవుని స్వరూపమైన క్రీస్తును మనము ఆదరించిన వాళ్ళమవుతాం. క్రీస్తుని ఎప్పుడైతే మనము ఆదరిస్తామో పరలోకములో ఉన్న తండ్రి మనకు ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తాడు. అక్కడ మనము దేవునితో కలిసి స్తుతించి పునీతుల బృందముతో సాంగత్యములో దేవుణ్ణి ఆరాధించడానికి మనము కూడా అర్హతను సంపాదించుకుంటాం. ఫ్రాన్సిస్ గారి పండుగ రోజున మీ దగ్గర ఉన్న చిన్న బిడ్డల్ని, మీ దగ్గర ఉన్న ఎవరైనా పేదవారిని ఆదరించండి. మీకు మనశ్శాంతి కలుగుతుంది. మీ కుటుంబము, మీ యొక్క గ్రామము శాంతి సమాధానాలతో నింపబడుతూ ఉంది. దేవుడు మిమ్మలందరినీ ఆయన శాశ్వతమైన కృపలో, శాంతిలో భద్రపరచునుగాక. సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. దేవా నీవు చేసిన మేలులను తలచి
కృతజ్ఞత ఉదారత కలిగి దేవా నీవు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి నా సర్వము నా సకలము నీకే అర్పింతును నా సర్వము నా సకలము నీకే సమర్పింతును అర్పణ సమయం సమర్పణ గడియ అర్పణ సమయం సమర్పణ గడియ విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని నేనర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము నీ హృదిలోన కాసింత చోటీయుము నేనర్పించే ఈ హృదయార్పణం మృదమార చేకొనుము నీ హృదిలోన కాసింత చోటీయుము అర్పణ సమయం సమర్పణ ఘడియ అర్పణ సమయం సమర్పణ గడియా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించనున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ అర్పణములను నీకర్పించుచు నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. సిలువయందు నెరవేరిన పవిత్ర రక్షణ కార్యమును యోగ్యమైన రీతిలో నిర్వహించున్నట్లు నీ కృపను మాకు ప్రసాదింపుము. ఈ సిలువనే పునీత ఫ్రాన్సిసు ఎంతో ప్రేమతో ఆలింగనము చేసి పునీతుడాయెను. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సాంకేతనమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్ణమగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును ఒసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదముల యందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమైన హోసన్న, ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమైన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటిదము, నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పోలంతోని పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితరుగు మరి మాతోనూ, పుని జోయప్ప గారితోనూ, పుని తపోసులతోనూ, ఫ్రాన్సిస్ గారితోనూ, ఆదరిని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుకుందుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము.
యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. అన్వేషణ నీవే ప్రభు, నీవు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకులే నీవు దరి చూపుమా. అన్వేషణ ఒక కోటి తారకలే రాజిల్లినా, నీవు లేని జీవనము ఇరులే సదా. నీ వాక్య ధ్యానంబు సాగింపగా నా వెలుగు నాలోనే బాసిల్లును. నిన్ను వేడినా ప్రతి వారిని దయచూతువే దరిచేతువే. ప్రియమారనను బ్రోచు నా యేసయ్యా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా.
ప్రభువా ప్రభువా కరుణాకరా నిరతం మదిలో నివసింపుమా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన విని అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వీకరించిన పరమ వరముల ద్వారా మేము నీ ప్రేమ ఫలమును చవిచూతుమగాక. పునీత ఫ్రాన్సిస్ కనబరిచిన ప్రేషితోత్సవమును, సోదర ప్రేమను మేము అన్ని తావులయందు వ్యాపింపజేసి అందరి రక్షణ కొరకు శ్రమించున్నట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములందరినీ సర్వదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము నీ విశ్వాసం మాకాదర్శం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత, కమనీయము కడురమ్యము నీ విశ్వాసం మాకాదర్శం. మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత, దయగల చరిత. మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత, దయగల చరిత. అందుకో అందుకో మా వందనం, అందుకో అందుకో మా వందనం. కరుణావర ప్రదాత మా ప్రియ మాత. దేవుని చిత్తమును నెరవేర్చుటకు దీనులము మము దరిచేర్చుటకు. దేవుని చిత్తమును నెరవేర్చుటకు దీనులము మము దరిచేర్చుటకు. నిత్య కన్యగా లోకమాతగా, నిత్య కన్యగా లోకమాతగా, ఈ జన్మధన్యము ఈ జన్మధన్యము. ఆ
మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత దయగల చరిత మా ప్రియ మరియా కరుణా హృదయా యేసుని మాత దయగల చరిత అందుకో అందుకో మా వందనం అందుకో అందుకో మా వందనం